Hi, hello, this is Inaya Sultana. For completing 18 million in subscribers. సో నమస్తే హాయ్ హాయ్ అండి నమస్తే. నమస్తే మా శివకైతే మేము అలవాటు అయిపోయాం Yeah. అంతేనా సో తేజు గారికి కొత్త కాబట్టి సో హాయ్ హాయ్ ఎలా ఉంది ప్రమోషన్స్ తిరుపతి పునుగులు మార్నయ ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వెళ్తుంది అవునా అండ్ ఐఎమ్ హ్యాపీ దట్ పుణుకుడు మీకు రీచ్ అయింది. నేను ఇందాక అడిగాను యాక్చువల్లీ ప్రమోద్ గారిని ఎవరి ఐడియా అంటే వాళ్ళిద్దరు ఐడియా వాళ్ళే చేశారు రీల్స్ కొంచెం ఇలా చేద్దాం అలా చేద్దాం అని ఇంతకీ ఇద్దరులో ఎవరి ఐడియా అది ఆ పునుగుల ఐడియా అయితే తందే. అంటే నాకు పుణుకులు బాగా ఇష్టం. అవునండి ఈ మధ్యన actually- హీరోయిన్స్ అందరికి కాదు పునుగులే చాలా ఇష్టం. లెజిట్ గేమ్ ఏంటంటే జెన్యున్ గా పునుగులు తిందామని వెళ్ళాము. యాక్చువల్లీ చేసే ఇంటెన్షన్ లేదు. చేసేది అనేది లేదు. Ah. వి వాంటెడ్ టు గో అండ్ ఈట్. ఇన్ఫాక్ట్ అక్కడ లేకపోతే మేము కూర్చుని ఇంకా వేసాం. నాది ఒక వీడియో ఉంది. Okay. నేనే పుణుకులు వేసి సార్ మీకు నేను వేస్తాను సార్ మా ప్రొడ్యూసర్ సార్కి నేను మీకు పుణుకులు వేసిస్తానని చెప్పి వెళ్ళి పుణుకులు నేర్చుకుని వేసి ఇంకా మేము అది తినేటప్పుడు సరే ఓకే మనం చేసిన పుణుకులు మనం తింటున్నాం కదా అని ఎంజాయ్ చేస్తూ ఒక వీడియో తీసాం. వీడియో బాగానే అనిపించింది. బాగుంది కూడా చాలా క్యూట్ ఉంది యాక్చువల్లీ Yeah. బడ్జెట్ లో ఉండాలి రిలేషన్షిప్ true. Which is నిజంగా అది బయట చాలా మంది అదే Relatable చేస్తూ ఉంటారు. అది. ఒకవేళ Yeah. ఇద్దరు వెళ్ళారు అనుకోండి ఇద్దరికి ఒక డిష్ కాకుండా రెండు రకరకాలు చెప్పి షేర్ చేసుకోవడం వల్ల మీ సింబాలిక్ గా మీ లవ్ స్టోరీ చూపిస్తారు అనిపించింది అవునండి యాక్చువల్లీ అది ఇట్ వాజ్ యాక్చువల్లీ వెరీ సిమిలర్ టు రాజా అండ్ సఖి అనే టూ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే లవ్ స్టోరీ లాంటిది. సఖి సినిమా ఎన్నిసార్లు చూసారు? నేను అసలు కౌంట్ లేదండి, అంటే పెద్ద ఫ్యాన్ కాబట్టి చాలా సార్లు చూసా. ఒక పాట పాడతారు ఇప్పుడు తేజు కోసం సఖి సినిమాలోంచి. అది అంటే మనకి ఇంటర్వ్యూ స్టార్టింగ్ కదా, ఇప్పుడే వ్యూవర్స్ మనకి ఇప్పుడే వెళ్ళిపోకూడదు. 10 minutes తర్వాత ట్రై చేద్దాం. కొన్ని సఖిలో డైలాగ్ చెప్తారా? అన్నిసార్లు చూసారు కదా. అంటే యాక్చువల్లీ మా సినిమాలో డైలాగ్ ఉంది, అది చాలా బాగుంటుంది. అది చాలా బాగుంటుంది. స్మార్ట్ యాక్చువల్లీ. రెడీ Yeah. చెప్పండి. కోన్ కారంటోలు అయిపోతున్నాయి కానీ ఇంతకీ చేస్తానో చెప్పట్లేదు నువ్వు. ఎవరైనా నో అంటే చెప్తారు. యాక్చువల్లీ దిస్ ఈస్ యువర్ ఫస్ట్ ఫిలిమా తెలుగులో తెలుగులో? ఓకే. అండ్ తమిళ్లో చేశాను. ఓకే. నిఖిల్తో కూడా ఒక ప్రాజెక్ట్ అవును. సైన్ చేసినట్టు. యాక్చువల్లీ ఆ ప్రాజెక్ట్ ఫస్ట్ చేసా, ఓకే. బట్ ఇది తర్వాత Yeah. చేశాను. ఇది రిలీజ్ అయిపోవటం వల్ల ఇది ఫస్ట్. ఈ సినిమాలో మీకు బాగా హుక్ చేసిన పాయింట్ ఏంటి టు సే ఎస్ ఫర్ ది స్టోరీ అంటే? బేసిక్లీ అంటే నా డెబ్యూ ఐ వాంటెడ్ ఇట్ టు బీ మోర్ ఫన్ అండ్ ఎమోషనల్ కోషంట్ ఉండే ఒక మూవీగా వెళ్తే పీపుల్ విల్ రిమెంబర్ అవర్ ఫేసెస్ అండ్ లైక్ విల్ బీ మోర్ రిలేటబుల్. అంటే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ దట్ ఈస్ వెరీ రిలేటబుల్ టు నార్మల్ పీపుల్ అనమాట. Okay. లైక్ రిలేటబుల్ స్టోరీ అండ్ రిలేటబుల్ క్యారెక్టర్ ఇది. సో నాకు అలా చేయాలనిపించేసరికి దెన్ వెన్ దిస్ ప్రాజెక్ట్ కేమ్ ఐ వాంటెడ్ టు డెఫినెట్లీ డూ ఇట్. అయితే ఇందులో మీరు క్లే దాంతో సంబంధించినటువంటి మీరు నేర్చుకున్నారా? అది ఒకవేళ షూట్ టైంలో లేదు అంటే నాకు పాటరీ చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే నేను యూజువల్ గా పాండిచేరి వెళ్ళినా మా చెన్నైలో వచ్చి వర్క్ షాప్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే. అండ్ దెన్ అంటే మనం బయటికి ఊరికే వెళ్తాం కదా, అలాగే వెళ్ళే ప్లాన్స్ అన్ని ఇలాంటి అంటే విత్ మై గర్ల్స్ ఐ హావ్ గాన్ ఫర్ పాటరీ డేట్ అంతా. సో అక్కడ వాళ్ళు చెప్పించింది నేర్చుకున్నాను. నేను సడన్ గా చూస్తే then this happened and I was so happy when they said that. మనం ఎప్పుడన్నా అలాంటి ఏమన్నా నేర్చుకోవడానికి వెళ్ళి బట్టి అది అసలు ఆ స్కోపే లేదు. బట్ ఆ సాంగ్ కోసం యాక్చువల్లీ చేయాల్సి వచ్చింది. Song and there is also one ఆల్సో సీక్వెన్స్, ఒక cute సీన్, ఒక sequence, పెద్ద సీన్ ఉంటుంది. దానికోసం అంటే ఇంకా సఖి కోసం రాజా నేర్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అది సఖి కోసం రాజా ఏమేం చేశాడు అన్నది తెలుసుకోవాలంటే మాత్రం 20th నాడు నవాబ్ కేఫే థియేటర్లోనే చూడండి. yes. Congratulations to Volga Videos For 18 million subscribers. Do subscribe to Volga Videos.